1991వ సంవత్సరంలో ఇజ్రాయెల్ ఇరాక్ మధ్య జరిగిన గల్ఫ్ వార్లో సద్దాం హుస్సేన్ 38 రష్యన్ స్కట్ మిసైల్స్ని ఇజ్రాయెల్పై వదిలాడు. ఆ పోరాటంలో ఇజ్రాయెల్కు చెందిన వారు కేవలం 2 మాత్రమే చనిపోయారు. ఏ విధంగా ఇజ్రాయెల్ ఈ భయంకరమైన స్కట్ మిసైల్స్ దాడి నుంచి తప్పించుకుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు గమనిస్తే, ఇజ్రాయెల్కు చెందిన హెబ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన ఎలియాహు రిబ్స్ బైబిల్లోని పదాలను ఉపయోగించి ఒక కోడింగ్ పద్ధతిని కనుగొన్నారు. అది ఎలాగంటే, బైబిల్లో కామా, ఫుల్ స్టాప్, అలాగే స్పేస్ని తీసేసి కంప్యూటర్ సహాయంతో వాటన్నిటినీ ఒక పారాగ్రాఫ్గా నిర్ణయించి వాటిలో నుండి ఈక్వల్ డిస్టెన్స్ లెటర్స్ని, అనగా 1వ అక్షరాన్ని, 7వ అక్షరాన్ని, 14వ అక్షరాన్ని, 21వ అక్షరాన్ని, 28వ అక్షరాన్ని, ఈ విధంగా కొన్ని అక్షరాలను తీసి వాటిని డీకోడ్ చేయడం ద్వారా జరగబోయే సంగతులను కనుక్కోవటం ప్రారంభించారు. ఈ పద్ధతిని ఉపయోగించి ఎలియాహు రిబ్స్ పంచకాండాలలో, అనగా ఆదికాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండములను ఉపయోగించి ఈ యొక్క ఈక్వల్ డిస్టెన్స్ లెటర్స్ను లెక్కించడం ద్వారా 1, 7, 14, 21, 28, 35, 42 ఇలా అక్షరాలను ఎగువ నుండి దిగువకు, కుడి నుండి ఎడమకు, పైనుండి క్రిందకు, క్రింద నుండి పైకు ఇలాగా డీకోడ్ చేయడం ద్వారా వాటిలో కొన్ని జరగబోయే సంగతులను గూర్చిన విషయాలను కనుగొన్నారు. 1991వ సంవత్సరంలో ఇరాక్తో జరుగుతున్న గల్ఫ్ వార్ సమయంలో ప్రొఫెసర్ ఎలియాహు రిబ్స్ ఈ బైబిల్ కోడింగ్ పద్ధతిని ఉపయోగించి కొన్ని విషయాలను తెలుసుకున్నారు. ఆ విధంగా అక్షరాలను ఒక వరుస క్రమంలో తీసుకుని రావడం ద్వారా ఆ అక్షరాలన్నింటినీ డీకోడ్ చేస్తే సద్దాం హుస్సేన్ అనే పదాన్ని సూచిస్తుంది. ఆ తర్వాత అదే ఈక్వల్ డిస్టెన్స్ లెటర్స్ని మరొక విధంగా తీసుకోవడం ద్వారా అది స్కట్ మిసైల్స్ అనే పదాన్ని సూచిస్తుంది. అలాగే మరొక విధంగా ఈక్వల్ డిస్టెన్స్ లెటర్స్ను వారు డీకోడ్ చేయగా జనవరి 16, 1991వ సంవత్సరాన్ని, అనగా హీబ్రూ క్యాలెండర్ ప్రకారంగా 5776వ సంవత్సరం అని సూచిస్తుంది. మరలా వారు ఈక్వల్ డిస్టెన్స్ లెటర్స్ మరికొన్ని తీసుకొని వారు మరొక విధంగా డీకోడ్ చేయగా అది టెల్ అవీవ్ అనే ప్రాంతాన్ని సూచిస్తుంది. ఈ విధంగా వచ్చినటువంటి సద్దాం హుస్సేన్ స్కట్ మిసైల్స్ జనవరి 16, 1991వ సంవత్సరం, టెల్ అవీవ్, వీటన్నిటినీ వారు డీకోడ్ చేయగా వారికి అర్థమైన లేక దేవుడు వారికి బయలుపరిచిన సంగతి ఏదనగా 1991వ సంవత్సరం ఇరాక్తో జరుగుతున్న ఆ యుద్ధంలో జనవరి 16న సద్దాం హుస్సేన్ ఇజ్రాయెల్పై స్కట్ మిసైల్స్ని ప్రయోగించబోతున్నాడని వారు తెలుసుకున్నారు. అయితే ఆశ్చర్యకరంగా వారు కనుగొన్న విధంగానే సద్దాం హుస్సేన్ 38 రష్యన్ స్కట్ మిసైల్స్ని ఇజ్రాయెల్ మీద వదిలాడు. అయితే ముందుగానే దీనిని తెలుసుకున్న ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రభుత్వం వెంటనే తమ ప్రజలను ఆ యొక్క అండర్ గ్రౌండ్లో ఉన్న బంకర్స్లోకి పంపించి వారికి మాస్కులు ఇచ్చి అన్ని రకాలుగా సేఫ్టీ మెజర్మెంట్స్ వారికి ఇవ్వడం ద్వారా భయంకరమైన పోరాటంలో నుంచి వారు తప్పించుకోగలిగారు. 38 స్కట్ మిసైల్స్, భయంకరమైన స్కట్ మిసైల్స్ ఉపయోగించినప్పుడు కేవలం ఇద్దరు చనిపోవటాన్ని మనం చూస్తున్నాం. ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగినప్పుడు అనేక మంది, వేలాదిగా ప్రజలు చనిపోవటాన్ని చూస్తున్నాం. ఉదాహరణకి భారతదేశంలో కూడా బాణసంచాకు సంబంధించిన ఒక ఫ్యాక్టరీ తగలబడ్డప్పుడు ఇంచుమించు 60-70 వరకు మనుషులు చనిపోవటం మనం చూస్తున్నాం. అయితే 38 భయంకరమైన స్కట్ మిసైల్స్ ఉపయోగించబడినప్పటికీ కూడా కేవలం ఇశ్రాయేలీలు 2 మాత్రమే చనిపోవటం ఆశ్చర్యకరమైన సంగతి. ఎందుకనగా ఇజ్రాయెల్ పక్షముగా దేవుడు కార్యం జరిగిస్తున్నాడు. దేవుడు తన లేఖనములో నుండి వారికి జవాబిస్తున్నాడు. ఆయన ధర్మశాస్త్రములో నుండి ఆశ్చర్యకరమైన సంగతులు వారు చూచున్నట్లుగా ప్రభు వారిని కన్నులు తెరవడం మరింత విశేషం, ఆశ్చర్యం. ఈ బైబిల్ కోడింగ్ పద్ధతిని ఉపయోగించి సద్దాం హుస్సేన్ స్కట్ మిసైల్స్ని జనవరి 16, 1991న టెల్ అవీవ్ మీద ప్రయోగించబోతున్నాడని ముందుగానే తెలుసుకున్న విధంగా నేడు కూడా యూదా రబ్బీలు మరొక సంచలనాత్మకమైన సంగతిని కనుక్కున్నారు.
ఇదే బైబిల్ కోడింగ్ను ఉపయోగించి వారు కనుక్కున్న ఆశ్చర్యకరమైన సంగతిని ఇప్పుడు మనం చూద్దాం. ఇజ్రాయెల్ రబ్బీ అయిన యాకుటెల్ ఫిష్ అనేటువంటి బోధకుడు నిర్గమకాండం నుండి కొన్ని అక్షరాల ఆధారంగా ఒక కోడింగ్ ఆయన కనుగొన్నారు. ఆ కోడింగ్ ఏదనగా కోవిడ్-19 పాండమిక్ని ఆయన లెక్కించగా అది 1467 అనే సంఖ్యను సూచిస్తుంది. దానికి ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలను సూచించే 12 అనే నెంబర్ని, అలాగే ఏకైక దేవుని యొక్క 1 అనే నెంబర్ని కలుపుగా మొత్తం 1480 అనే సంఖ్యను సూచిస్తుంది. నిర్గమాకాండం నుంచి 1480 అక్షరాలను ఆయన సేకరించి వాటిని డీకోడ్ చేయగా కనుక్కున్న ఆశ్చర్యకరమైన సంగతులను ఇప్పుడు మనం గమనిస్తే, ఈ 1480 అక్షరాలలో నుండి వారు డీకోడ్ చేయగా మొదట వారికి కనిపించిన విషయం ఏంటంటే, అది యూదుల క్యాలెండర్ ప్రకారంగా 5781వ సంవత్సరం షివాత్ నెల 14వ తేదీని సూచిస్తుంది. అంటే 2021 జనవరి 14వ తేదీని అది సూచిస్తుంది. మరలా వారు ఆ అక్షరాలను డీకోడ్ చేయగా అందులో వారు కనుగొన్న అర్థం ఏమిటంటే, ఐ విల్ బర్న్ మోస్ట్ ఆఫ్ ద లివింగ్, అంటే సజీవంగా అనేకులు దహనం కాగబోతున్నారు అనే సంగతి తెలియవచ్చింది. ఆ తర్వాత మరలా దాన్ని డీకోడ్ చేయగా అవుట్ సైడ్ ఆఫ్ ఇజ్రాయెల్, అంటే ఇజ్రాయెల్కు బయట ఇది జరగబోతోంది అని. మరలా వారు ఆ అక్షరాల నుండి డీకోడ్ చేయగా గో టు ఇజ్రాయెల్ అని వ్రాయబడింది, అంటే ఇజ్రాయెల్ దేశానికి తిరిగి వెళ్ళమని సూచిస్తోంది. మరలా వారు డీకోడ్ చేసినప్పుడు రిటర్న్, అంటే తిరిగి వెళ్ళు అని సూచిస్తోంది. మరలా వారు ఆ అక్షరాలను కంప్యూటర్ ద్వారా డీకోడ్ చేయగా ఐ విల్ మేక్ ద ట్రూత్ నోన్ అని తెలియచేస్తుంది, అంటే నేను సత్యాన్ని తెలియచేస్తున్నాను. మరలా వారు ఆ అక్షరాలను డీకోడ్ చేయగా ఇరాన్ అనే దేశం యొక్క పేరును అది సూచిస్తుంది. ఈ డీకోడ్ చేసిన పదాలన్నిటినీ ఆధారంగా రబ్బీ ఫిష్ ఏమంటున్నారంటే, 2021 జనవరి 14న అనగా అమెరికా అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నిక చేయబడిన జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి వారం రోజుల ముందుగా అమెరికాలో అంతర్యుద్ధం జరగబోతోందని, ఆ సివిల్ వార్ మూలముగా దేశము 2 ముక్కలవబోతోంది. ఒకటి డెమోక్రాటిక్స్, అలాగే మరొకరు దేవుని యందు భయభక్తులు గలవారు. అంటే డెమోక్రాటిక్స్ అన్య జాతిని, అన్య జనులను లేక తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిగా ఉండగా, మరి దేవుని ప్రజలైన వారికిని అలాగే అటువంటి వారికి మధ్యలో ఒక భయంకరమైన అంతర్యుద్ధం జరగబోతోందని రబ్బీ ఫిష్ తెలియజేస్తూ ఉన్నారు. జకరియా గ్రంథం 13వ అధ్యాయం 8-9 వచనాల్లో వ్రాయబడిన ప్రకారంగా దేశము 2 ముక్కలయ్యి ఆ దేశములో సజీవంగా కొందరు కాల్చివేయబడతారని తెలియజేస్తోంది. అయితే ఈ విధంగా చెలరేగుతున్న అంతర్యుద్ధం రాను రాను అది గోగు మాగోగు యుద్ధానికి దారితీస్తోందని, ఇరాన్ ఇందులో కీలక పాత్రను పోషించబోతుందని రబ్బీ ఫిష్ వివరిస్తున్నారు. ఈ బైబిల్ కోడింగ్ పద్ధతిని ఉపయోగించి చాలాసార్లు ఇజ్రాయెల్ దేశం భయంకరమైన ఉగ్రత నుంచి తప్పించబడింది. ఈ యొక్క కోడింగ్ని తెలుసుకున్న కొందరు అన్ని జనులు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినట్లుగా చరిత్ర తెలియజేస్తోంది. ఏది ఏమైనా ప్రియ దేవుని బిడ్డలారా, పరిస్థితులు ఎంత విచిత్రంగా మారుతూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. రాబోయే దినాలు భయంకరమైన దినాలు, ప్రభు యొక్క ఉగ్రత కుమ్మరింపబడబోతున్న దినాలు గనుక మనము జాగ్రత్త కలిగి ప్రభు రాకడ కొరకు మెలకువతో మనము సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. అంతేకాదు ఒకరినొకరు పురికొలుపు కొనుచు ప్రభు రాకడకు మనము ఆయత్తమవుదాం. ఈ సందేశం రబ్బీ ఫిష్ ఇజ్రాయెల్ న్యూస్తో తెలియచెప్పిన విధంగా ఈ సందేశాన్ని మీకు తెలియచేస్తున్నాను. అయితే ఇది ఏ విధంగా జరగబోతుందో, రాబోయే పరిణామాలు ఎంత నాటకీయంగా చోటు చేసుకోబోతున్నాయో మనము వేచి చూస్తూ ప్రభు సన్నిధిలో కనిపెడదాం. ఏది ఏమైనా ఈ గురుతులన్నీ కూడా మనల్ని హెచ్చరిస్తూ ఉండగా భయముతోనూ వణుకుతోనూ పాపమును విడిచి పరిశుద్ధతను సంపూర్ణము చేసుకొనుచు ప్రభు రాకడకు సిద్ధపడదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.